వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో మన నిర్వాణ ట్రేడర్ కోర్స్ రివ్యూ అనమాట. వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ రివ్యూ ఇచ్చారు. జెన్యున్ రివ్యూ. ఆయన మనసులో ఏమనిపిస్తే అదే చెప్పారనమాట. సో ఇది ఎలాగుందో మీరు చూడండి. రివ్యూ మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది యాక్చువల్లీ బేసికల్గా అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్. ఇప్పుడు చూద్దాం ఫుల్ వీడియో. ఓకేనా, స్టార్ట్ చేస్తాం. సో 1 డే ఫుల్ టైం స్పెండ్ చేశారు క్లాస్లో. చాలా దూరం నుంచి వచ్చారు. ఓకే, హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వచ్చారు. అసలు మీకు రావడం వర్త్ అనిపించిందా లేదా? ఫస్ట్ డౌట్ మీదే వచ్చి ఉంటారు. చాలా వర్త్ ఎలాగో డౌట్ మీద వచ్చి ఉంటారు, తిరుగులేదు. అవును శ్రీనివాస్ గారు, నేను ఆల్రెడీ చాలా కోర్సులు చేశాను. కానీ లిటరలీ ఒక కోర్స్ లో ఎలాగ ఎంట్రీ అవ్వాలి, ఎలాగ ఎగ్జిట్ అవ్వాలి, సైకాలజీ ఏంటి అని ఈ కోర్స్ ద్వారా నాకు చాలా తెలిసింది. ఓకే, సో ఇది ఫస్ట్ మీరు చాలా కోర్సులు చేశారన్నారు కాబట్టి ఈ కోర్సు నిర్వాణ ట్రేడర్ కోర్సు, మన కోర్సు చేసి ముందు ఎలా ఉండేవారు మీరు, చేసిన తర్వాత ఎలా అనిపించింది? చేసిన ముందైతే నేను లిటరలీ కన్ఫ్యూజ్ అవ్వేవాడిని. ఓకే, ఎలాగ ఒక స్టాక్ ని సెలెక్ట్ చేయాలి, ఎలాగ ఒక ఇండెక్స్ ని చూడాలి, ఎక్కడ ఎంట్రీ నేను చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ నేను అవ్వాలి. ఓకే, తర్వాత నీ కోర్స్ చేసిన తర్వాత నా నా సైకాలజీ చాలా చేంజ్ అయ్యాను. అంటే నేను క్లియర్గా ఉన్నాను, అచ్చా ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఈ స్టాక్ లో నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఈ స్టాక్ లో నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంటే మీకు చార్ట్ ఓపెన్ చేయగానే మీ కళ్ళ ముందు ఓపెన్ చేయగానే మీకు ఆన్సర్ వచ్చిందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యాలో దాంట్లో? ఆ చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే నాకు అర్థం అయిపోతుంది నేను ఏడ్ చెయ్యాలి దాంట్లో. దానికి వెయిట్ చెయ్యాలా, దానికి ఎంట్రీ అవ్వాలా, దానికి నేను ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే నేను నా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని నియర్ ఫ్యూచర్ గురించి చూసుకోవాలి. డన్. చాలా సెకండ్స్ లో, అంటే నేను చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒకసారి 20 seconds లో తెలిసిపోతుంది అది ఏడ్ చేస్తుందని ఆ స్టాక్. సో మనం ఒక 5 లిస్ట్ అనుకున్నాం, కొన్ని లిస్ట్స్ మనం పెట్టుకున్నాం. చార్ట్ చూడగానే ఆ స్టాక్ అనేది మన వాచ్ లిస్ట్ లో ఏ పేరు లిస్ట్ లోకి వెళ్ళిపోవాలో మనం పెట్టుకున్నాం ఒక లిస్ట్. మీరు చార్ట్ ఓపెన్ చేసి చూడగానే అది వెళ్తుందా లేదా, మీరు ఆన్సర్ వచ్చిందా లేదా? మెయిన్ ఎస్, పక్కా వచ్చింది, షార్ట్ గా వచ్చింది, ఏ డౌట్ లేకుండా వచ్చింది. 10 to 20 seconds లో మనకి ఎంత పెద్ద చార్ట్ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా, మనకి ఆన్సర్ రాకపోతే మనం అనాలిసిస్ చేసి వేస్ట్, మనకు రాదనే అర్థం. కోర్స్ చేసి వస్తుందా లేదా? పక్కా వస్తుంది, 100% వస్తుంది. అదే చూసిన వెంటనే నేను చార్ట్ చూసిన వెంటనే చెప్పగలను ఆ స్టాక్ ఏడ్ చేస్తుంది. డన్. సో ఈ 1 day కోర్స్ తర్వాత నేర్చుకున్న తర్వాత సో సక్సెస్ రేట్ స్టాక్ మార్కెట్ లో 5% ఓన్లీ. ఇప్పుడు 95% అందరికి లాస్లే. వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, వాళ్ళు మోసం చేసుకోవచ్చు, కానీ డేటా అబద్ధం చెప్పదు. 95% లాస్లే అందరు. సో ఈ కోర్స్ చేసిన తర్వాత మీరు ఆ 95% ని దాటి వచ్చాను అనే నమ్మకం వచ్చిందా లేదా? ప్రాక్టీస్ చేసిన తర్వాత పక్కా వచ్చింది, చాలా వచ్చింది. ఇంకా నాకు ఒక ఏంటంటారు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటే ఐ విల్ గెట్ వెల్త్. ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. మెయిన్ మనకు కావాల్సింది అదే. ఈ 5% 10% సైకాలజీ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇస్తుంది. దాని గురించి మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్ మీ దగ్గర నేర్చుకున్న తర్వాత ఇట్ బికమ్ వెరీ సింపుల్. ఒక సింపుల్ స్ట్రాటజీతోని ఎంత మనం చాలా బాగా, నాకు రియల్ గా నేను దీన్ని చూసి నేను చెప్పగలను, ఎస్ ఐ కెన్ డూ ఇట్ విత్ దిస్. అదే కావాల్సింది టెక్నికల్. ముందైతే చాలా కన్ఫ్యూజన్స్ నేర్చుకున్న కోర్సుల్లో, ఆ ఇండికేటర్ పెట్టియండి, ఈ ఇండికేటర్ పెట్టియండి, ఆ హ్యామర్ వస్తుంది, ఆ హ్యామర్ పైన వస్తుంటే ఎంట్రీ అవ్వండి, ఆ హ్యామర్ కి ఎంట్రీ అవుతుంటే కింద పడిపోతుంది స్టాక్స్. ఇప్పుడు తెలిసిందా ఇందులోని నాకు లాస్? ఎందుకు పడుతుంది, ఎప్పుడు వెళ్తుంది? మీ స్ట్రాటజీ మాత్రం చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది. అసలైన సింపుల్ స్ట్రాటజీ. ఏ ఇండికేటర్స్ లేవు, ఏమి టిప్స్ లేవు, ఏమి అంటే హరీబరీ లేదు కి నువ్వు ఈ స్టాక్
న్యూస్ లో చెప్తున్నారు కి స్టాక్ పైకి వెళ్ళిపోతుంది. నౌ ఐ కెన్ అనాలిసిస్ మై ఓన్. నేను అనాలిసిస్ చేసుకొని వచ్చా స్టాక్ నాకు నచ్చిందా నేను తీసుకుంటాను. న్యూస్ ఛానల్ చూస్తే నవ్వు వస్తుంది, వీడు ఎలా చెప్పాడు అనేసి. నవ్వు వస్తుంది. ఎలా వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఈ స్టాక్స్ తీసుకోమని. అంటే లిటరలీ అంటే ముందు నేను టిప్స్ తీసుకుని నాకు బాగా తెలుసు టిప్స్ గురించి. అందరూ చేసేదే, నో డౌట్ నేను చేస్తారు అందరూ. నేను ముందు కూడా టిప్స్ తీసుకునేవాడిని. అంటే ఈవెన్ టెలిగ్రామ్ లో నాకు మెసేజ్లు కూడా వచ్చేవి, ఈ స్టాక్ ఈజ్ రికమెండెడ్, ఇంత హై, దీనికి ఇంత టార్గెట్ ఉంది, ఇంత స్టాప్ లాస్ ఉంది. ఆ టార్గెట్ నాకు ఇప్పటి వరకు జీవితంలో ఎప్పుడూ రాలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఎంటర్ అవుతుంటే నాకు లాస్ వచ్చింది, కానీ నాకు ప్రాఫిట్ అనేది గ్రీన్ లో చూడలేదు నా స్టాక్. టు బి ఫ్రాంక్, అంటే కోర్స్ ఈ నిర్వాణ కోర్స్ చేసిన తర్వాత ఏడు రాజు గారు, కోర్స్ చేసిన తర్వాత చెప్పండి. ఈ కోర్స్ చేసిన తర్వాత నాకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు టిప్స్ వద్దు, నా ఐ కెన్ సెలెక్ట్ మై ఓన్ స్టాక్స్, నాకు నచ్చిన స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. కోర్స్ చేసిన తర్వాత అలాగే అనిపిస్తుంది, తప్పకుండా ప్రాక్టీసే మెయిన్. ఓకే, ష్యూర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. డైలీ వర్కౌట్ చేస్తున్నాను, డైలీ స్టాక్స్ చూస్తున్నాను, డైలీ ఇండెక్స్ మీద వర్కౌట్ చేస్తున్నాను. నేను నా స్టాక్స్ ని పెంచుకుంటున్నాను. ఏ స్టాక్ నా గురించి బెటర్, నేను దేంట్లో వెల్త్ క్రియేట్ చేయగలను. చాలా సింపుల్ గా మీరు చెప్పారు. ఇట్ వాస్ వెరీ నైస్. సో లైఫ్ ఈజీ అయ్యిందా కోర్స్ తర్వాత? ఈజీ అండ్ పీస్ అయింది, చాలా పీస్ అయింది. మైండ్ పీస్ వచ్చింది కి అచ్చా, అరే నేను పెంచిన స్టాక్స్ ఓకే పైకి కంపల్సరీ వెళ్తాయి. సో యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ డిజైన్ చేసిందే పీస్ ఆఫ్ మైండ్ కోసం. మనం అది వదిలేసి శుభ్రంగా చెడగొట్టుకుంటున్నాం. సో దీనికి పేరు అందుకే పెట్టాం, నిర్వాణ ట్రేడర్ కోర్స్ అనేసి. యాక్చువల్లీ ఊరుకునే కదా, మన పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే ఏదో దీనివల్ల. రియలీ అంటే నాకు ఏ హరిబరి లేదు. ముందైతే అచ్చా మండే వచ్చింది, అమ్మో నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, నేను ఎంట్రీ అవ్వాలి, నేను ఎగ్జిట్ అవ్వాలి, నేను ప్రాఫిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాను. అచ్చా వెయిట్ చేస్తాను స్టాక్ ఎప్పుడు వస్తుంది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ కోర్స్.